ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ నన్ను ఇలా చూస్తుంటే చాలా బాధేస్తుంది కేడి. ప్లీజ్ జడి, నన్ను చచ్చిపోకుండా కాపాడు. ప్లీజ్ కాపాడు జడి, నన్ను కాపాడు జడి. జడి ఏంటి ఇప్పుడు నిన్ను చంపడానికి జేడి ఇదంతా చేసిందనుకుంటున్నావా ఏంటి? అయ్యో మీనన్, అంతమంది ప్రాణాలు తీసిన నిన్ను ఇంత ఈజీగా జేడి చావనిస్తుందా? అమాయకపు ప్రజల ప్రాణాల మీద కట్టిన సామ్రాజ్యం మీనన్నిది. నువ్వు లేకపోతే ఆ ప్లేస్ లోకి ఇంకొకడు వస్తాడు. నా టార్గెట్ నువ్వు కాదు, నువ్వు స్థాపించిన ఎంపైర్, నీ చీకటి సామ్రాజ్యం. నీ దందా వల్ల ఈ సిటీ ఇప్పటికే చాలా పోగొట్టుకుంది. ఇక ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. నీ ప్రాణంతో సహా నీ చీకటి రాజ్యాన్ని కూల్చి నిన్ను అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్లి న్యాయబద్ధంగా శిక్ష వేయిస్తా. నువ్వు చేసిన ప్రతి తప్పుకి, తీసిన ప్రతి ప్రాణానికి నువ్వు లెక్క చెప్పేలా చేస్తా, శిక్ష పడేలా చేస్తా. అలా నేను చెయ్యకపోతే నా పేరు జేడీఏ కాదు, జేడీఏ కాదు, జేడీఏ కాదు. నీ పతనాన్ని చూసి నీ ప్లేస్లోకి ఎవరైనా రావాలన్నా కూడా భయపడాలి. ఈ ఖాకీకున్న గుర్తింపుని, మర్యాదని తిరిగి తీసుకొచ్చే వరకు నువ్వు ప్రాణాలతోనే ఉండాలి. ఉంటావు మీనన్. బతికించు డాక్టర్. కుదిరితే మళ్ళీ కలుద్దాం, ఓకేనా? కుదరదు మేడం. ఒకవేళ కుదిరినా కూడా నేను కలవను. జడే జడే జడే, డాక్టర్ నాకు యాంటీడోస్ ఇవ్వు. యాంటీడోస్ యాంటీడోస్ ఇవ్వు ఇవ్వు. సార్ ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి సార్. యాంటీడోస్ ఇవ్వరా రే. 40 సెకండ్స్ ఉన్నాయి సార్. మీరు చాలా అదృష్టవంతులు. బాయ్ బాయ్ బాయ్. ఏమైంది బాయ్? బాయ్. రేయ్ కదిలించకండ్రా, డోస్ ఇచ్చాను. డాక్టర్ మా బాయ్కి ఏమైంది? ఇంజెక్షన్ వేశారా? వేసా, అదిగో. అదిగో అదిగో కళ్ళు తెరుస్తున్నారు చూడు. అదిగో 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 కదులుతున్నారు చూడు. ఇప్పుడు లేపండి రా. లేవండి బాయ్. దేవా కళ్ళు కనిపిస్తున్నాయిరా? రేయ్ నా చేతులు పని చేస్తున్నాయిరా. రేయ్ రే నా కాళ్ళు పని చేస్తున్నాయిరా. రేయ్ కాళ్ళు పని చేస్తున్నాయి. రేయ్ ఒక్క నిమిషం రా. రేయ్ రేయ్ నేను ఇంతకు ముందులా నిలబడుతున్నాను రా. రేయ్ నడుస్తున్నాను రా. రేయ్ నడుస్తున్నాను రే. చూస్తున్నాను కానీ నడుస్తున్నాను, ఎప్పట్లా నడుస్తున్నాను. నేను బతికాను, 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 నేను బతికాను. నేను మీకు ఇచ్చి బతికిచ్చాను సార్. రేయ్ జడిని చూసావు కదా? ఎవరు చెడి? ఎవరు చెడి? ఎవరు చెడి? చెప్పు చెప్పు. చెప్తావా చంపేయమంటావా? చెప్పు చెప్పు. కుదిరితే మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సార్, నాకు తెలియదు సార్. వాళ్ళిద్దరు ఫేసులకి మాస్క్లు వేసుకున్నారు. మాస్క్ వెనుకున్న ఈ జేడిని చూడు. వాళ్ళిద్దరూ మాస్క్ తీసేసి వచ్చారు. చెప్పు చెప్పు. సార్ మీకు కళ్ళు కనిపించలేదు కదా సార్, చూసింది నేను చెప్తున్నాను కదా. వాళ్ళిద్దరు మాస్క్ వేసుకుని వచ్చారు.
నేను వాళ్ళ ముఖాలు చూడలేదు. ఇది నిజం సార్. రేయ్, జడే జడే పోనీరా. ఎక్కడికి రా పోయేది? ప్రపంచం మొత్తం నేరమయమైపోయింది. ప్రతి చోట నేరస్తులుంటున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా నేరాలు చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. మీరు వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ గౌతమ్ అనే కుర్రాడిని అడ్డం పెట్టుకుని మీనన్ అనుచరుడైన ఇతను రిసార్ట్లో మైక్రో కెమెరాని సీక్రెట్ ప్లేస్ లో పెట్టించి కొత్తగా హనీమూన్కొచ్చే జంటల్ని టార్గెట్ చేసి వాళ్ళ పర్సనల్ వీడియోస్ ని ఫోటోస్ ని తీసి వాటిని వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలని వసూలు చేస్తున్నారు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరేదైనా కొత్త ప్రదేశానికి లేదా కొత్త ఊరికి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం ఏ మరపాటుగా ఉన్నా ఇలాంటి రాక్షసులు మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తారు. మీ పర్సనల్ వీడియోస్ ని తీసి మీ జీవితాలతో చెలగాటమాడతారు. ఒక అమాయకురాలికి జరిగిన అన్యాయంతో మాకి నిజాలు తెలిసి వెంటనే రంగంలోకి దిగాం. దానికి సంబంధించిన నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఇలా మీ మీడియా ముందుంచాం. వీళ్ళకి కోర్టులో ఖచ్చితంగా శిక్ష అమలవుతుంది. వీళ్ళు శాశ్వతంగా జైల్లోనే గడుపుతారు. కాబట్టి ప్రజలకి అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాం. ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తున్నాం. మరొక విన్నపం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ దంపతులు కానీ ఎవరైనా కానీ ప్రైవేటు స్థలాల్లో ప్రైవేటు హోటల్లో గడపాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ రూమ్ ని వెంటనే చెక్ చేసుకోండి. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూస్తే గదిలో ఏదైనా మైక్రో కెమెరా ఉంటే అది గ్రీన్ కలర్ లో వెలుగుతూ ఉంటుంది. అలా రికార్డింగ్ సమయంలో ఆ లైట్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా గమనించొచ్చు. అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళినప్పుడు ట్రయల్ రూమ్స్ లో కూడా అక్కడున్న అద్దాల్ని చెక్ చేయండి. మన వేలు ఆ అద్దం మీద పెట్టి గమనించండి. వేలికి అద్దంలో కనిపిస్తున్న వేలికి గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తే అది సురక్షితమే అన్నట్టు లెక్క. లేదు, మన వేలు అద్దంలో కనిపిస్తున్న వేలు రెండూ అతుక్కున్నట్టు కనిపిస్తే ఖచ్చితంగా దాని వెనకాల సీసీ కెమెరాస్ ఉన్నట్టే. వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ సంగతి పోలీసులే చూసుకుంటారు. కొన్ని గవర్నమెంట్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని గనక డౌన్లోడ్ చేసుకుంటే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ యాప్ ని యాక్టివేట్ చేస్తే ఆ గదిలో ఉన్న డివైజెస్ మొత్తం మీ నోటీస్కి వస్తాయి. అప్పుడు ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు.